పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇప్పటి వరకు మీరు పాటల్లో, ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో మహిమ పొందారు. మా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నందుకే స్తోత్రాలు. యేసయ్యా, కొంచెం సేపు వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. టీవీలో కార్యక్రమాలు చూస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించి, ఎవరు అవసరతల చొప్పున ఉన్నారో, వినుచున్నారో, చూస్తున్నారో వారి అక్కరలన్నీ మీ నామములో తీర్చబడునుగాక. వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరచి, మీరు చెప్పమన్న మాటలు మాత్రం చెప్పడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. టీవీలో చూస్తున్న బిడ్డలారా, మా అందరూ బాగున్నారుగా? దేవుడి మహాకృపను బట్టి దేవుడు క్షేమాన్ని, కాపుదలని ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, రెట్టింపు ఆశీర్వాదం లేక దీవెన కావాలంటే ఏంటి మన అంశం? చెప్పండి, ఏం కావాలి? రెట్టింపు ఆశీర్వాదం, మేలు, డబల్. ఈ పండగలప్పుడు, తర్వాత న్యూ ఇయర్ అప్పుడు ఆఫర్ పెడుతుంటారు స్టోర్స్లో. ఒకటి కొంటే ఒకటి ఉచితం. చాలా బట్టల కొట్టుల్లో కూడా ఒకటి కొంటే ఒకటి ఉచితం. అందులో ఒకటి బాగుండదు, ఇంకోటి బాగుంది. దేవుడు అలా కాదు. శ్రేష్టమైనవే మనం ఏమైతే పోగొట్టుకున్నామో, ఏమైతే ఆయనను నమ్మి నష్టపోయామో, మనం కాస్త ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద మనం బేస్ అయినట్లయితే, ఆయన మాట మనం విన్నట్లయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోబు అనగానే మనకు గుర్తొచ్చేది శ్రమలు, బాధలు, ఇబ్బందులు, పుళ్ళు, మూర్ఖురాలైన భార్య, ఇలాంటివి గుర్తొస్తాయి. యోబు అనగానే యోబు చాలా యథార్థవంతుడు, నీతివర్తనుడు, మంచి సాక్ష్యం దేవుని దగ్గర నుండి యోబు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఊరు పేరు చాలా గమ్మత్తుగా ఉంది. ఊరు పేరేంటి? ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. ఊజు యోబు. అతడు ఒకటి యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, చెడుతనమును విసర్జించిన వాడట. అంతేకాదు, అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను, 1 భార్యను కలిగి ఉన్నాడు. చూసారా ఎంత మంచి ఫ్యామిలీ, చాలా సంతోషకరమైన ఫ్యామిలీ. ఇటు కుమారులు ఉన్నారు, ఇటు కుమార్తెలు ఉన్నారు, ఆస్తి ఉంది, దేవుని యందు భయం ఉంది, దేవుని మీద భక్తి ఉంది, నీతిగా బతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు. అసలు నిజంగా అంతకు మించి ఆ తూర్పు ప్రాంతంలోనే విస్తారమైన ధనవంతుడు ఆయన. మామూలు ధనం కాదు ఆయన. ధనం ఉంటే చాలామందికి భక్తి ఉండదు. దేవుని మందిరానికి మనం వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏమీ లేని వారిగా వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పికప్ అయిన తర్వాత, కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ భక్తి ఏమవుద్దంటే చాలామందిలో కాస్త సన్నగిల్లుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. డబ్బు పెరిగే కొందుకు భక్తి ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ యోబు అలా ఉంటే యథార్థవంతుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు కాదు.
ఆ ప్రాంతంలోనే చాలా ధనవంతుడు ఉన్నాడు, చాలా 10 మంది పిల్లలను కలిగి ఉన్నాడు, ఎంతోమంది వర్కర్స్ను కలిగి ఉన్నాడు, మంచి బిజినెస్, ప్రతిరోజు వందలు వేల లక్షల రూపాయలు సంపాదించేటువంటి మంచి ఆ రోజుల్లోనే మంచి వ్యాపారవేత్తగా ఉన్నాడు. ఆ డబ్బుని, ఆ వ్యాపారాన్ని, ఆ పనివారిని, ఆ బిజినెస్ అంతా చూసుకుని దానిలో తలమునకలు అయిపోయి అందులో ఇక పండిపోయి మనమైతే కాస్త ఒకటి వస్తే ఇంకోటి మర్చిపోతాం. పని లేకపోతే పనిని అడుగుతాం, పని ఉంటే ఆ పని తగలంగానే దేవుణ్ణి మర్చిపోతాం. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం అని పోరాడతాం, ఆరాడతాం, అది రాగానే దేవుణ్ణి మర్చిపోతాం. పేదరికంలో ఉన్నానండి, డబ్బులు కావాలి, అప్పుల్లో ఉన్నానని నేను ప్రార్థన చేయించుకుంటారు. అప్పులు తీరిన తర్వాత ఇక ప్రార్థన మానేసి ఆ అప్పులు తీరిన తర్వాత వచ్చే డబ్బులతో జలసాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. వ్యాపారం చాలా డల్గా ఉందండి, పనులు చాలా డల్గా ఉన్నాయండి, పనులు లేవండి, ఇసుక లేదండి, పెయింట్ లేదండి, అది లేదండి, ఇది లేదండి అంటారు. వాటి కోసం ప్రార్థన చేసిన తర్వాత పనులు వచ్చిన తర్వాత ఏంటయ్యా మందిరానికి రావట్లేదు, కనపట్టలేదు అంటే పనుల్లో భారం ఎక్కువైపోయిందండి, పని ముఖ్యం కదా, పనులు వదులుకుని ప్రార్థనకు వస్తామా అంటారు. కాలేజీలో సీటు కోసం ప్రార్థన చేయండి, ఫీ సీటు కోసం అంటారు. ఫ్రీ సీటు కోసం ప్రార్థన చేసిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత అద్దు పంతుంటారు. ఏమైపోయారమ్మా అంటే కాలేజీలో సీట్ వచ్చిందండి, మరి కాలేజీకి వెళ్ళాలి కదండి, మరి సాయంత్రం పూట ఏముందమ్మా, ఏం చేద్దామండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాలేజీలో ఉండి అలసిపోయి సాయంత్రం వచ్చి హోంవర్కులు చేసుకుని హోమ్లో పడుకుంటున్నానండి. దేవుడి పని అదే ఏంటమ్మా, దేవుడు చూస్తాలేండి, కుదిరితే ఆదివారం కూడా ఈ మధ్యన ప్రైవేట్ క్లాసులు పెడుతున్నారు, బాగా టఫ్గా ఉందండి, ఆదివారం కూడా రావడానికి కుదరట్లేదండి. ఇది చెప్పే సమాధానం. మరి యోబు ఏమనుకోవాలండి? యోబుకున్న ఆస్తి తెలుసా? ఈరోజు 2 గేదెలు ఉంటేనే పెద్ద కటింగు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి, చదువుదాం, ఆస్తి కూడా చదువుదాం. అతనికి 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలు. 7,000 గొర్రెలు అంట. ఎన్ని గొర్రెలు? గుర్తుపెట్టుకోండి, నెంబర్ గుర్తుపెట్టుకోండి. 7,000 గొర్రెలు. 700 కాదు, 7,000. ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది ఇప్పుడు? గొర్రె ఎంత ఉంటుంది? 12,000. 12 × 7, 7 12లో 84. 84. ఆ గొర్రెల వాల్యూ వచ్చి 84 లక్షలు. 84 లక్షలు ఆ గొర్రెల వాల్యూ ఇప్పుడు వాల్యూ ప్రకారం. ఎన్ని జతలు? 3,000 ఒంటెలు. అమ్మో, ఒంటె చాలా డబల్ రేట్ ఉంటుంది, ఒక్కొక్కటి 25,000 ఉంటుంది ఇప్పుడు. ఒంటె కొనాలన్నా దొరకదు. దానికి వేసుకుంటే ఎంత? ఒక 20,000 వేసుకోండి, అంటే 60 లక్షలు. 500 జతల ఎడ్లు. ఒక ఎద్దే ₹1,00,000 అంట. 500 జతలు అంటే 1000 ఎద్దులు ఇంటూ 1,00,000 అంటే 10 కోట్లు. గాడిదలు ఎన్ని? 500 ఆడుగాడిదలు అంట. మరి సంవత్సరం అయిపోయాటికి ఇంకో 500 పిల్లలను పెడతాయి. ఆడుగాడిదలు కదా. జంతువులేమో ఆడపిల్లలు కావాలి, మనుషులేమో మగ పిల్లలు కావాలి. గేదకు మాత్రం దొన్న పుట్టిందంటే దొన్న అంటారు. ఆ గేదకి ఇంకో దూడ పుట్టిందంటే దూడ, పర్వాలేదు, ఇంక 3-4 ఏళ్ళు అది లైన్లోకి వస్తుంది, ఆదాయం వస్తుంది. దున్నపోతుకి ఏమొస్తుంది? ఏమీ రాదు. అదే మనుషుల దగ్గరికి వచ్చేప్పటికి ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల అంటాడు. మగపిల్లలు పుడితే అబ్బో ప్లస్. మనుషుల్లోనో మగపిల్లలు పుట్టాలి, జంతువులేమో ఆడపిల్లలు పుట్టాలి. చూసారు, ఎటు చూసినా మనిషికి ఎంత స్వార్థంతో ఆలోచన చేస్తాడో. ఆడుగాడిదలు ఎన్ని? 500 ఆడగాడిదలు. ఒక్కొక్క గాడిద 10,000 వేసుకున్నా అవి ఒక 50 లక్షలు. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా. మరి ఎంతమంది పనివారు, ఇన్ని గాడిదలు, ఒక 4-5 గేదెలు ఉంటేనే వాటితో అల్లాడిపోయి తలమునకలు అయిపోయి ఆ గేదెలతోనే సరిపోతుంది. మరి యోబు అసలు ప్రార్థన చేసే సమయం ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న బిడ్డలారా, మీరు కూడా మీ ప్రార్థనలు ఎగ్గొట్టి
మీ పాస్టర్ గారు చెప్పే మాట వినకుండా మీ ఇష్టానుసారంగా బ్రతకండి. దేవుని మాట వినండి. దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోండి. ఇంత ఆస్తి, ఇంకొక మాట ఇక్కడ అంటున్నాడు, తూర్పు దేశపు ప్రాంతంలో ఇతనంత ఆస్తిపరుడు లేడు. అతనికి ఏం తక్కువ అండి? ఆయనకి అసలు మామూలుగా లేదు. అసలు ఇంత మనకిస్తే మనం ప్రార్థనకు వస్తామా? కనీసం ఇంట్లో ప్రార్థన చేస్తామా? వాటన్నిటిని చూసుకుని సీసీ కెమెరాలు పెట్టుకుని వాటన్నిటిని చూసుకుంటమే సరిపోద్ది మనకు కూర్చొని. దేవుడు మన హృదయాన్ని బట్టి, మన ఆలోచన బట్టే కార్యాలు చేస్తాడు. మన మనస్సు, మరి కొన్ని చోట్ల ధనం ఎక్కడ ఉంటుందో మనసు అక్కడ ఉంటుంది యాక్చువల్గా కదా. కానీ అంత ధనవంతుడైనా కానీ ధనం మీద తన మనసు లేదు. అందుకే యథార్థవంతుడని సాక్ష్యం ఇచ్చాడు. అందుకే నీతిపరుడని సాక్ష్యం ఇచ్చాడు. అందుకే న్యాయవంతుడు అందరూ ఒకేలాగా చూశాడు. చూడండి, పిల్లలందరూ కూడా వారి వారి ఆడపిల్లలను మగపిల్లలు అందరూ వారి వారి వంతుల ప్రకారం విందులు చేసి ప్రతిరోజు చక్కగా కూడుకుంటున్నారు. అందరి కొరకు ప్రార్థన చేశాడు. మంచి ప్రార్థనాపరుడు, మంచి ఆస్తిపరుడు, మంచి యథార్థవంతుడు, మంచి నీతిమంతుడు, మంచి న్యాయవంతుడు, మంచి తగ్గింపు కలిగిన వాడు, ఏకోజాముని లేచి దేవుని ముఖ దర్శనాన్ని చేసుకునేవాడు. ఇంత మంచోడికి ఎన్ని కష్టాలు వచ్చాయో, ఇంత బాధ్యత కలిగినటువంటి యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి. ఆస్తి పోయే పరిస్థితి వచ్చింది, బిడ్డలు పోయే పరిస్థితి వచ్చింది, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఎడ్లు, వ్యవసాయం పోయింది, అన్నీ పోయినాయి, పనివారు పోయారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చింది. మరి యోబు ఎంత తల్లడిల్లిపోవాలి, ఎంత అల్లాడిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకాస్త ముందుకెళ్ళి చదువుదాం. చూడండి 4వ వచనంలో, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వదిలేశారా అక్కచెల్లెల్ని? ఆళ్ళను కూడా అన్నదమ్ములు కలుపుకొని వారి వారి ఇందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయములను లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచూ వచ్చాను. ఎంత కేరింగ్ అండి అది బాధ్యత. తండ్రి ప్రేమను అక్కడ మనం చూస్తున్నాం, ఒక తండ్రి బాధ్యతను అక్కడ మనం చూస్తున్నాం. తండ్రి పిల్లలకి ఇచ్చేటువంటి భరోసా, వాళ్ళ కోసం చేసే ప్రార్థన. నా తల్లి నా కోసం చేసిన ప్రార్థన ఈరోజు ఈ విధంగా ఉండటానికి కారణం. మీరు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ పిల్లల కోసం మీరు ఆస్తులు కూడబెట్టుకోవటానికి అదే పని మీద ఉన్నారు. కానీ వాళ్ళని భక్తిలోనికి, దేవుని భయములోనికి నడిపించాలనే ఆశ కలిగి చాలామంది తల్లిదండ్రులు ఉండకపోవటం చాలా విచారకరం. కారణం ఏంటంటే తల్లిదండ్రులు అయిన వారే కొంతమంది రక్షణ పొందరు. దేవుని యథార్థతను, దేవుని నీతిని తెలుసుకొని వాళ్ళు నీతిగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ సంపాదించుకుని పిల్లలను భక్తిలో పెంచాలనే ఆలోచన చాలామంది తండ్రులకు లేదు, చాలామంది తల్లులకి లేదు. కనుక ఆ విధమైనటువంటి ఆలోచనను మార్చుకుని దేవుని వైపు తిరిగి యథార్థంగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటే తప్పకుండా దేవుడు నీ శ్రమలోని ఇబ్బందుల నుంచి విడిపించి ఒక మంచి స్థాయిని నీ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. పిల్లలందరూ కూడా విందు చేసుకుంటున్నారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఈ రోజున పెంపకం ఎలా ఉందంటే వాళ్ళిద్దరికీ పడదు. అక్కచెల్లెలు ఉంటే అక్కచెల్లెలకి పడదు, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకి పడదు. వాళ్ళు కొట్లాటలు, వాళ్ళు కీచులాటలు, వాడు గొడవలు, లాగుడు పీకులు. చిన్న ఒక ముక్క అక్కకి అమ్మ పెట్టిందంటే అక్కనే బాగా చూస్తున్నావు, నన్ను ఎక్కడ చూస్తున్నా,
ఆమె అంటే నేను నీకు ఇష్టంలే. చెల్లికి చిన్న మొక్క ఏదన్నా తినిపించిందంటే పుట్టిన తర్వాత నన్ను నిర్లక్ష్యం చేసేలే, పుట్టిన కాడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తానేమన్నాను. పుట్టిన కాడి నుంచి అబ్జర్వ్ చేస్తుందంట. ఇక వాళ్ళ కథ వచ్చిందంటే ఇంకేళ్ళకి ఎక్కుద్ది. ఇక వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి తన్నుకుంటాం ప్రారంభిస్తారు. 10 మంది సంతానం తన్నుకున్నట్టుంది, ఇక్కడ గిచ్చుకున్నట్టుందా? యోబు చేసిన భక్తి ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది. యోబుకున్నటువంటి ఆ కలుపుకుపోయే స్వభావం ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది. తల్లిగా తండ్రిగా నీ బుద్ధులే నీ పిల్లలకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. నువ్వు బుద్ధులు సరిగా లేకుండా నా పిల్లలు మంచి బుద్ధి కలిగి ఉండాలని ఆశించడం అవివేకం. బుద్ధులు సరిగా లేకుండా దేవునికి మందిరానికి రావచ్చు, తప్పులేదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏది చెడు, ఏది మంచి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా బతుకుతున్నావే, అది విచారకరం. దాన్ని విడిచిపెట్టి లోకంలో బతుకుతున్నప్పుడు చాలామంది లోకంలో బతుకుతున్నారు, రోడ్ల అమ్మడి తిరుగుతున్నారు, ప్లాట్ఫారం మీద ఉంటున్నారు, తినటానికి లేక, ఉండటానికి లేక, గూడు లేక, గుడ్డ లేక. దేవుడు వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా మనలాంటి వాళ్ళు ఎంతోమంది లేపి వాళ్ళకి ఆహారాన్ని పంపిస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే అందులో ఒకడు పనికి మనలోడు అయ్యాడు అనుకోండి, 3 పిల్లలతో పాటు ఒకడు కూడా అన్నం పెట్టదా తల్లి? అరే నువ్వు చెప్పిన మాట వింటలేదు, నువ్వు దేనికి పనికిరావు, తిరుగుతున్నావు, నీకు అన్నం పెట్టుద్దా అంటదా? దేవుడు కూడా ఆయన నమ్మినా నమ్మకపోయినా కాపుదలు ఇస్తున్నాడు. ఆయన వైపు తిరగకపోయినా, ఆయన మాట వినకపోయినా, రక్షణ పొందకపోయినా, బాప్తిసం పొందకపోయినా, బాప్తిసము పొంది కూడా పనికిమాలిన బతుకుచున్న దేవుడు కాపుదలిచ్చి ఆయుష్ని పెంచుతున్నాడు. ఎందుకంటే దేవునికి మనం ఉపయోగపడతాము అని. అంతేగాని ఆస్తులు పెంచుకుంటాం, లేదా అంతస్తులు పెంచుకుంటాం. కొంతమంది టార్గెట్ తెలుసా? ఈ సంవత్సరంలో ఎన్ని కాసులు బంగారం కొన్నాం, ఈ సంవత్సరంలో ఎన్ని సెంట్లు భూమిని కొన్నాం, ఈ టార్గెట్ పెట్టుకుంటారు. ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మను రక్షించానా, ఈ సంవత్సరంలో ఎంతమందికి సాక్ష్యం చెప్పాను, ఈ సంవత్సరంలో నా ద్వారా కనీసం నా బిడ్డ, నా ద్వారా నా కుమార్తె, నా కుమారుడు, నా భర్త, నా భార్య, నా బంధువులు ఒక్కళ్ళన్నా మారారా? అవసరమైతే వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మా అమ్మ నా కోసం ఉపవాసం ఉండి ఎన్నో రోజులు ప్రార్థన చేసేది, కన్నీరు కడిచేది. రాత్రి 1 గంట 2 వరకు ఇంటికి చేరుకునేసరికి 2 అయ్యేది. నేను ప్రియమైన దేవుని బిడలారా, దమ్మిడి ఆదాయం ఉండేది కాదు, క్షణం ఖాళీ ఉండేది కాదు. అలాంటి బతుకుని దేవుడు మా అమ్మ ప్రార్థన ద్వారా ఆయన వైపు త్రిప్పుకున్నాడు. అలా తల్లి, అలా తండ్రులు అందరూ ఉంటే జేబు దొంగలు ఎందుకు తయారవుతారు? రోడ్డు సైడ్ రోమియోలు ఎందుకు తయారవుతారు? ఆడపిల్లలకి సెక్యూరిటీ గార్డులాగా మీ పిల్లలు ఎందుకు తయారవుతారు? కారణం తల్లి తండ్రులు ఇష్టానుసారంగా ఉండడం, వాళ్ళని భయభక్తిలో పెంచకపోవడం. ఇది గమనించండి. యోబు మంచి తండ్రిగా ఉన్నాడు, యోబు మంచి ఆస్తిపరుడుగా ఉన్నాడు, యోబు దేవునికి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు, యోబు న్యాయవస్తుడుగా ఉన్నాడు, యోబు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు, యోబు ప్రార్థన పరుడుగా ఉన్నాడు. దాన్ని బట్టి యోబు బిడ్డలకు కూడా మంచి కలయిక వచ్చింది. హల్లెలూయా. ఆ విధంగా ఎంతో సంతోషంగా గడిచిపోతుంది, ఎంతో హ్యాపీగా గడిచిపోతుంది ఆ కుటుంబం. చాలా ఆత్మీయంగాను ఇటు ఆర్థికంగాను ఎదుగుతున్న కుటుంబం అది. అలా ఉండాలి మన కుటుంబాలు కూడా. కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎదిగితే ఆ భక్తిలో తగ్గిపోతారు, కొంతమంది భక్తిలో ఎదిగితే ఆర్థికంగా తగ్గిపోతారు. కానీ నిజంగా దేవునికి నమ్మకంగా ఉంటే ఇటు భక్తిలోనూ ఎదుగుతారు, ఇటు ఆర్థికంగానూ బలపడతారు. దేవుడు ఎవరిని దరిద్రులుగా ఉంచే దేవుడు కాదు. మన చేతులారా మన అపనమ్మకం ద్వారా ఉండి మనం దరిద్రులు అవుతున్నాం. కానీ అపనమ్మకస్తులుగా ఉండకుండా దేవునికి నమ్మకంగా ఉన్న ప్రతి బిడ్డ ఆత్మీయంగానూ పెంచుతాడు, ఇటు భౌతికంగానూ దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. ఆదివారం నాడు మన సొంత ఆరాధనను వదులుకొని ఎవరు పిలిచినా అక్కడికి
మనం వెళ్ళడానికి ఇష్టపడకూడదు. ఇక్కడ ఒక మంచి తండ్రిగా ఉన్నాడు, ఒక మంచి పిల్లలకు మంచిని పంచేటువంటి పెద్దగా ఇక్కడ ఉన్నాడు. అంతకు మించి దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని యోబు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఒక సన్నివేశం జరిగింది. దేవదూతలు 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితమని ఆయన అడుగుగా, అపవాది అంటున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది గారి లక్షణం ఏంటి? అపవాది గారి లక్షణం ఏంటి? ఇటు అటు. మీరు కూడా ప్రార్థన కొట్టి ఇటు అటు తిరుగుతున్నారనుకో, మీకు ఏ లక్షణాలు ఉన్నట్టు? అపవాది గారి లక్షణాలు. ప్రార్థనా సమయంలో ప్రార్థన రాకుండా అటు ఇటు తిరుగుతుంటే మీకు తెలియకుండానే మీకు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడంట. పని పాట లేనోడు అటు ఇటు తిరుగుతుంటాడు. ఐడియల్ మైండ్ వాస్ డెవిల్స్ వర్క్షాప్ అంట. ఏ పని లేకుండా ఖాళీగా పడుకుంటారు చూడు, వాళ్ళ మైండ్ దయ్యాలకి నిలయం అంట. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దయ్యము ఇటు ఎక్కడి నుంచి వచ్చావంటే ఇంటికాడి నుంచి వచ్చానో, లేదా అక్కడి నుంచి వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మిమ్మల్ని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? పాస్టర్ గారు ఇంటికాడి నుంచే వచ్చాను అని చెప్తారు. అలా కాకుండా అటు ఇటు తిరుగుతూ ఇటు వచ్చాను పాస్టర్ గారు అంటారా? అది పద్ధతేనా? అది క్రమమేనా? కానే కాదు. ఈ దయ్యంకు ఉండే లక్షణం ఇది, ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటుంది. ఇది కూడా ఏం చెప్తుంది? మందిరం ఎగ్గొట్టి ఇటు అటు తిరిగావో నీకు ఏ లక్షణం ఉన్నట్టు? అమ్మో గుర్తుపెట్టుకో. తర్వాత అందులో సంచరించుచు వచ్చితున్న యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు అయినా నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా. దయ్యం కూడా ఒప్పుకుంటుంది, కానీ మనం ఒప్పుకోం. నువ్వు ఎట్లా సంపాదించావంటే, నేను కష్టపడ్డా పాస్టర్ గారు, నేను చీకటితో లేచాను పాస్టర్ గారు, నేను బండి మీద వెళ్ళాను పాస్టర్ గారు, విమానం మీద వెళ్ళాయా? ఇది దేవుడి దయ పాస్టర్ గారు అని చెప్పరు. అపవాది ఒప్పుకున్నది, నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించాలి. మన చేతి పనిని ఆయన ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదిస్తే అనేక రెట్లు అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది. అపవాది ఒప్పుకుంటున్నాడు, నీవు అతన్ని కలిగిన దాని అంతటికీ ఏం చేసావు? కంచె వేశావు. నీ ఆరోగ్యం పోగొట్టుకోకుండా ఉండాలంటే, నువ్వు సంపాదించుకున్న ఆస్తి పోగొట్టకుండా ఉండాలంటే, నువ్వు సంపాదించుకున్న భక్తిని పోగొట్టకుండా ఉండాలంటే, నీ చుట్టూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన కంచె ఉండాలి. హల్లెలూయా. యోబు భక్తి అలాగే ఉంది, యథార్థత అలాగే ఉంది, నీతి అలాగే ఉంది, చెడుతనాన్ని విసర్జించే పాత్ర అలాగే ఉంది. పిల్లలు చెప్పుడు మాట వింటున్నారు, ఆస్తి అలాగుంది, ఆస్తి పెరుగుతూనే ఉంది. కారణం యోబుకి ఆయన చుట్టూ దేవుడు కంచెను, కాపుదలను ఏర్పాటు చేసి ఆయన చేతి పనిని దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేస్తున్నావో, అది ఎలక్ట్రికల్ పని చేస్తున్నావో, టాపీ పని చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, నీ చేతి పనిని, నువ్వు చేత్తో చేసే ప్రతి పనిని ఆయన దీవిస్తే ఆ సంపాదించుకున్న దాన్ని నువ్వు అనుభవిస్తావు. అది మిగులుతూనే ఉంటుంది. నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకో, నీ యొక్క వ్యాపారాన్ని పోగొట్టుకో, నీకున్న భక్తిని పోగొట్టుకో,
నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా వర్ధిల్లాలంటే రేయింబగలు ప్రార్థన మానేసి కష్టపడితే వర్ధిల్లాం. మనం కష్టం చిన్నదైనా దాన్ని దేవుడు దీవించినప్పుడు మాత్రమే వర్ధిల్లుతాం. గుర్తుపెట్టుకోండి. ఆ 5 చేపలు 2 రొట్టెలు 5,000 మందికి పంచాడు. 5,000 మందికి పంచాలంటే మామూలు విషయం కాదు. వంట చేయాలంటే అంతమందికి మల్టిప్లై చేసి పెంచాడు అని అంటే దేవుడు దీవించినప్పుడు ఏమైంది? దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తే 3 రెట్లు దేవుడు సమకూర్చి పెడతాడు. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఆగిపోతే, ఒక్క ముయ్యబడితే 7 వైపుల నుంచి దేవుడు మనకు సమకూర్చి పెడతాడు సహాయాన్ని. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉంది. చాలామంది అంటారు, నీతిగా ఉండి ఎవడు సంపాదిస్తాడు? నీతిగా ఉండి ఎవడు సంపాదిస్తాడు? ఏదో అడదారు దక్కితే కానీ పైకి రాలేరు. మనుషుల నానుడేంటి? నీతిమంతుడుగా ఉండి ఎవడు సంపాదిస్తాడు? ఏం చేయాలి సంపాదించాలంటే? అడదారులు తక్క. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీకు చేయి పెట్టుకోండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలు, లైవ్లో చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి 2 దీవెనలు పొందుకునే అర్హతని బిడ్డలకు కలుగునుగాక. యోబు పిల్లల లాంటి పిల్లలు, యోబు లాంటి భక్తి, యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి తల్లిదండ్రులు ఉందురుగాక. ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట చేయి పెట్టుకున్నారో ఒక్కసారి మీరు ముట్టండి. వారి చేయి కాదు నాయన, మీ హస్తం పెట్టండి. యేసు నామములో అది ఏ అనారోగ్యమైనప్పటికీ సంపూర్ణ విడుదల కలుగునుగాక. కృప చూపించి నీ కార్యం జరిగించి గాయపడస్తంతో ముట్టి విడుదల దయచేస్తున్నందుకే స్తోత్ర. గర్భఫలం దయచేయి లేని వారికి వివాహాలు జరిగించండి నాయన. కోర్టు కేసులు, పోలీస్ కేసుల నుంచి విడిపించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగునుగాక. ప్రయాణాల్లో కాపుదలు ఇచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి మీరే మహిమ పొందమని, అన్నదానంలో సహకారం అందిస్తున్న బిడ్డలందరినీ దీవించి తగిన ప్రతిఫలాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా.
మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం